లివర్ ట్రాన్స్‌ప్లాంట్స్ చేసిన వాళ్ళు డోనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చనిపోయి పేషెంట్స్ బతికిన సిట్యుయేషన్స్ ఏమైనా మీరు ఫేస్ చేశారా? అంటే మా సెంటర్‌లో అయితే మేము చూడలేదండి అలాగా. లేదు రెగ్యులర్‌గా అసలు. అంటే వి ఆర్ వెరీ స్ట్రిక్ట్ విత్ డోనర్ సేఫ్టీ. మా దగ్గర డోనర్ వచ్చారంటే అలాగే బయటికెళ్ళాలి. సో కంపాటబుల్ డోనర్ ఉండాలంటే లివర్‌కి ఏమేమి ఉండాలి? సో బేసిక్లీ పేషెంట్ ఉంటారు. పేషెంట్‌కి పర్మనెంట్ డ్యామేజ్ ఉంటుంది. పేషెంట్‌కి ఒక బ్లడ్ గ్రూప్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఓకే, ఏ బ్లడ్ గ్రూప్ అని అనుకోండి. ఫ్యామిలీ మెంబర్ అయి ఉండాలి. ఫస్ట్ డిగ్రీ అయినా, సెకండ్ డిగ్రీ అయినా, థర్డ్ డిగ్రీ అయినా. ఇది గవర్నమెంట్ ప్రోటోకాల్. సో ఫ్యామిలీ మెంబర్ ఉన్నప్పుడు 18 ఇయర్స్ అంటే మేజర్ అయి ఉండాలి. 18 ఏళ్ళ కన్నా ఎక్కువ, 52 ఇయర్స్ కన్నా తక్కువ ఉండాలి. మనం 52 కట్ ఆఫ్ ఎందుకు పెడతామంటే ఏజ్ రిలేటెడ్ ఫ్యాటీ లివర్ కానివ్వండి, ఆ చేంజెస్ వచ్చే అవకాశం. సో వాళ్ళకి మేము కొంచెం కరెక్ట్ చేసి కూడా తీసుకున్న రోజులు ఉన్నాయి. అన్కంట్రోల్డ్ షుగర్స్ ఉండకూడదు, ఒబేసిటీ మరీ బరువుగా ఉండకూడదు. సో ఇది కామన్ క్రైటీరియా. సో ఇలా మేము ప్రీ ట్రాన్స్ప్లాంట్ ఇవాల్యుయేషన్ అని పేషెంట్కి చేస్తాం. ఈ సర్జరీ చేస్తే పేషెంట్ ఫిట్టా కాదా అని, హార్ట్, లంగ్స్ అనేసి అందరు చూసి తెలిసే అన్ని డాక్టర్స్, ఇది మల్టీ డిసిప్లినరీ టీమ్ అనమాట. సైకాట్రిస్ట్ అందరు చూసి కౌన్సిల్ చేసి చేసుకునే టీమ్ ఎఫర్ట్ ఇది. సో దాని తర్వాత డోనర్కి కూడా అలాగే అవుతుంది. డోనర్కి ఫస్ట్ డోనర్ విల్లింగ్గా, డోనర్ వాలంటరీగా ముందుకు వచ్చారా లేదా, ఎవరన్నా ఫోర్స్ చేశారా, ఇవన్నీ కూడా మేము చూస్తాం. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్.